నమస్కారం, నేను చందు. న్యూ హ్యాండ్స్లో బీఎస్సీ డిప్లొమా వీడియో చివరి వరకు చూడండి. ఒకవేళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకో. బెంగళూరులోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ నిమ్యాన్స్ బీఎస్సీ పోస్ట్ బేసిక్ డిప్లొమా సర్టిఫికేట్ ప్రోగ్రాంలలో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. బీఎస్సీ ప్రోగ్రాంలలో ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా మిగిలిన ప్రోగ్రాంలలో అడ్మిషన్ కమిటీ నిర్ణయం మేరకు ప్రవేశాలు కల్పిస్తుంది. బీఎస్సీ ఇన్ నర్సింగ్ ప్రోగ్రామ్ వ్యవధి 4 ఏళ్ళు, తర్వాత ఏడాది ఇంటర్న్షిప్ కూడా ఉంటుంది. ఆల్ ఇండియా కేటగిరీలో 35 సీట్లు ఉన్నాయి. అర్హత ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇంగ్లీష్ ప్రధాన సబ్జెక్టుగా కనీసం 45% మార్క్స్ తోటి ఇంటర్ 12వ తరగతి లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. ఇకపోతే బీఎస్సీ ఇన్ మెడికల్ ఇమేజింగ్ టెక్నాలజీ ప్రోగ్రామ్ వ్యవధి 3 ఏళ్ళు, తర్వాత ఏడాది ఇంటర్న్షిప్ కూడా ఉంటుంది. ఆల్ ఇండియా కేటగిరీలో 4 సీట్లు ఉన్నాయి. అర్హత ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథ్స్ ప్రధాన సబ్జెక్టులుగా కనీసం 45% మార్క్స్ తోటి ఇంటర్ లేదా 12వ తరగతి తత్సమాన కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి, లేదా డయాగ్నోస్టిక్ రేడియోగ్రఫీ స్పెషలైజేషన్తో డిప్లొమా చేసి ఉంటే సరిపోతుంది. బీఎస్సీ ఇన్ అనస్థేషియా టెక్నాలజీ ప్రోగ్రామ్ వ్యవధి 3 ఏళ్ళు, ఏడాది ఇంటర్న్షిప్ కూడా ఉంటుంది. ఆల్ ఇండియా కేటగిరీలో 4 సీట్లు ఉన్నాయి. అర్హత సైన్స్ గ్రూప్తో ఇంటర్ పాస్ అయి ఉండాలి. బీఎస్సీ ఇన్ క్లినికల్ న్యూరో ఫిజియాలజీ టెక్నాలజీ ఇది 3 ఏళ్ల ప్రోగ్రామ్, తర్వాత ఏడాది ఇంటర్న్షిప్ ఉంటుంది. ఆల్ ఇండియా కేటగిరీలో 2 సీట్లు ఉన్నాయి. అర్హత సైన్స్ మ్యాథ్స్ గ్రూప్స్తో ఇంటర్ లేదా తత్స కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. పోస్ట్ బేసిక్ డిప్లొమా ప్రోగ్రామ్ వ్యవధి ఏడాది, ఇందులో 2 స్పెషలైజేషన్లు ఉంటాయి. సైకియాట్రిక్ మెంటల్ హెల్త్ నర్సింగ్లో 45 సీట్లు, న్యూరో సైన్సెస్ నర్సింగ్లో 9 సీట్లు ఉంటాయి. అర్హత స్టేట్ నర్సింగ్ కౌన్సిల్లో నర్సుగా గుర్తింపు పొంది ఉండాలి. స్టాఫ్ నర్సుగా ఏడాది అనుభవం తప్పనిసరి. మరి ఎంట్రన్స్ టెస్ట్ వివరాలు ఎట్లుంటాయంటే, ఇందులో 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ ఇస్తారు. ప్రశ్నకు 1 మార్కు చొప్పున మొత్తం 100 మార్కులు ఉంటాయి. సమాధానానికి తప్పుగా గుర్తిస్తే పావు మార్కు పోత విధిస్తారు, అంటే నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. పరీక్ష సమయం 1 గంటన్నర. పరీక్ష కేంద్రం బెంగళూరు. ఇంకోటి సర్టిఫికేట్ ఇన్ న్యూరోపాథాలజీ టెక్నాలజీ ప్రోగ్రామ్ వ్యవధి ఏడాది, 2 సీట్లు ఉన్నాయి. అర్హత డిఎంఎల్టీ ఉత్తీర్ణతతో పాటు ఏడాది అనుభవం ఉండాలి. బీఎస్సీ ఎంఎల్టీ లైఫ్ సైన్సెస్ ఉత్తీర్ణులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ముఖ్య సమాచారం 2024 సెప్టెంబర్ 1 నాటికి అభ్యర్థి వయసు బీఎస్సీ ప్రోగ్రాంలలో ప్రవేశానికి అభ్యర్థులకు 17 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. సర్టిఫికేట్ కోర్సుల్లో ప్రవేశానికి 40 ఏళ్ళు మించకూడదు. పోస్ట్ బేసిక్ డిప్లొమాలో ప్రవేశానికి వయోపరిమితి నిబంధనలు లేవు. దరఖాస్తు ఫీజు జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 1000 రూపాయలు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 750, దివ్యాంగులకు ఫీజు లేదు. ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ జూన్ 6 ఉంది. బీఎస్సీలో ప్రవేశానికి ఎంట్రన్స్ టెస్ట్ తేదీ జూలై 21, ఫలితాలు జూలై 27. ఎంపికైన అభ్యర్థుల లిస్ట్ జూలై 27 ఉంటుంది. బీఎస్సీ సర్టిఫికేట్ కోర్సుల అడ్మిషన్లు ఆగస్టు 1, డిప్లొమా కోర్సుల అడ్మిషన్లు ఆగస్టు 2. ప్రోగ్రాం ప్రారంభము సెప్టెంబర్ 1 నుంచి. వెబ్సైట్ nihansac.in. ఇది సెంట్రల్ ఇన్స్టిట్యూట్ అన్నమాట. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ కాబట్టి ఎడ్యుకేషన్ చాలా బాగుంటుంది. తర్వాత మనకు కెరీర్ కూడా అట్లనే ఉంటుంది. ఖచ్చితంగా అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి ఇంట్రెస్ట్ ఉంటే. ఇది ఈ రోజుకి సంబంధించిన ఆర్టికల్ 10 మందికి షేర్ చేయండి. మంచి విషయం కాబట్టి షేర్ చేస్తే మంచిది. ఇది ఈ రోజుకి సంబంధించిన ఆర్టికల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఛానల్ని. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.